టీడీపీ పూర్తిగా తెగించేసినట్టుగా ఉంది. ఇక పూర్తి మునిగిపోయాం. ఇక చలి గురించి వేడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలాగో తిరుమల లడ్డు వ్యవహారంలో జరగాల్సిన నష్టం జరిగింది. ఇక వైసీపీకి కూడా అదే మేర నష్టం జరగాలి అంటే మనం జంతువులకు కలిసింది అన్న ప్రచారానికి కట్టుబడి ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు. 3.5 గంటల పాటు అసలైన ఎజెండాను పక్కన పెట్టి పూర్తిగా తిరుమల నెయ్యి వ్యవహారం పైన చర్చించేశారు. ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు, అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపించారు అని మంత్రివర్గం అభిప్రాయపడిందని రాశారు. ఇక ఇంతకు మించి పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. ఇదే ఈనాడు పత్రిక కొన్ని నెలల క్రితం అయోధ్యకు పంపిన లడ్డూల్ని నాణ్యమైన నెయ్యితోనే తయారు చేశారు అని చెప్పి రాసింది. పవన్ కళ్యాణ్ అప్పట్లో అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువులు కొవ్వు కలిపారని ఆరోపిస్తే ఈనాడు పత్రిక మాత్రం అలాంటిది ఏమీ లేదు, స్వచ్ఛమైన నెయ్యినే వాడారని చెప్పారు. నిజానికి అప్పుడు టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న సౌరభ్, మహివం రామేశ్వరరావు వీళ్ళిద్దరూ ప్రత్యేకమైన నాటి ఆవుల ద్వారా సాంప్రదాయ పద్ధతిలో సేకరించిన నెయ్యిని తీసుకొని వస్తే ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూల్ని అయోధ్యకు పంపారు. ఆ రోజు ఈనాడు పత్రిక కూడా రాసింది, సిట్టు కూడా అదే తేల్చింది. కానీ ఈరోజు మళ్ళీ మంత్రివర్గం కల్తీ చేసిన నెయ్యితోనే తయారు చేసి పంపించారని అభిప్రాయపడింది. అంటే వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగింది అలా ప్రచారం చేసుకుంటేనే మన రాజకీయ జీవితం ఉంటుందన్న ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కంటే మన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. మనం జంతువులకు కలిసిందని చెప్పాం కాబట్టి ఆ మాట మీదే కట్టుబడి ఉండాలి. దాని నుండి ఎన్నిక వస్తే రాజకీయంగా నష్టం కలుగుతుంది కాబట్టి దాన్నే మనం బుల్రోజ్ చేయాలన్న నిర్ధారణకు కేబినెట్ వచ్చినట్టుగా ఉంది. సిట్టు నివేదిక మీద అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా మేమే సొంతంగా ఒక కమిషన్ వేసుకుంటామని కేబినెట్ ఎలా చెప్తోంది? ఎందుకు చెప్తోందంటే సుప్రీంకోర్టుకు వెళ్తే ఇదిగో పలానా చోట లోపాలు ఉన్నట్టున్నాయి, దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్తే అసలు విషయాలు తెలుగుదేశం పార్టీ హయాంలోని విషయాలు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇక సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లకుండా సొంత సిట్ వేసుకొని వీళ్ళు చెప్తూ ఉన్నట్టుగా జంతువులకో కలిపింది వైవి సుబ్బారెడ్డి, కలిపింది జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అని ఇలా ఒక రిపోర్ట్ ఇప్పించుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది? గతంలో ఇలాగే జంతువులకో కలిసిందని ఆరోపణ చేస్తే సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది. సిట్ ఏం తెలిసింది? అసలు జంతువులకో కలవలేదని తేల్చేసింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి టార్గెట్ కానీ ఇంకో టార్గెట్ కానీ వెళ్తే సిట్ అంతా దర్యాప్తు చేసి వీళ్ళ ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోండి, ఉన్న పరువు కూడా పోతుంది. అదే జరుగుతుందన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టుకు వెళ్ళడం లేదు, సొంతంగా కమిషన్ వేసుకుంటామంటున్నారు. దాంతోపాటు ఇంకో ఇబ్బంది కూడా ఉంది ఇక్కడ. అప్పట్లో కొనుగోళ్ల కమిటీలో మంత్రి పార్థసారథి గారు, అప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు కూడా సభ్యులుగా ఉన్నారు. వాళ్ళని క్యాబినెట్ లో వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. పార్థసారథి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, వాళ్ళ అమాయకులు అంతా వైసీపీ నాయకులే చేసేశారు అని. అంటే ఈరోజు వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమాయకులు. అసలు పార్థసారథి గారు ఏమన్నా చిన్నపిల్లాడా? అప్పుడు ఏమన్నా రాజకీయాల్లోనికి ఎంటర్ అయ్యారా? కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉండి తన ప్రమేయం లేకుండా తనను పిలవకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే బయటికి చెప్పాలి కదా. బయటికి చెప్పకపోయినా కనీసం మీడియాకు లీక్ చేయొచ్చు కదా, ఇంత దుర్మార్గం జరుగుతోంది ఇక్కడ అని. నిజంగా అలాంటి జరిగి ఉంటే అది చేయలేదు. అంటే టీటీడీ బోర్డులో ఉండడం అంటే కేవలం ప్రోటోకాల్ దర్శనాల కోసం మాత్రమే ఎంజాయ్ చేశారా? ఇది కదా స్వామివారికి చేసిన అసలైన ద్రోహం. కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్న తనను పిలవకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అక్కడ ఏదో తేడా జరుగుతోంది, తప్పు జరుగుతోందని గ్రహించి చెప్పాలి కదా. ఆయన సంతకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంబంధం లేదని ఈరోజు చెప్తుంటే ప్రభుత్వం మాత్రం ఆయన్ని వెనకేసుకొని వస్తుంది. ఇది కదా స్వామివారికి ద్రోహం. నిజంగానే స్వామివారికి అలాంటి ద్రోహం జరుగుతుంటే టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చి బహిరంగంగా ఇంత ఘోరం జరుగుతుందని మాట్లాడిండాలి కదా. మాట్లాడలే. ఈరోజు మాత్రం నాకేం తెలియదు, అంతా వాళ్ళే చేశారు అని అమాయకంగా చెప్పేది తప్పించుకుంటున్నారు. అంటే వైవి సుబ్బారెడ్డి కూడా టీడీపీలో ఉండి ఉంటే ఈ పాటికి ఆయన కూడా క్లీన్ చిట్ ఇచ్చేవాళ్ళు. అంటే కేవలం రాజకీయంగా ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ అంశాన్ని వాడుకుంటుందో ఇక్కడే అర్థమవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే అసలు బిఆర్ నాయుడు గారికి సంబంధించిన TV5 ఛానల్లో చేసిన ఆరోపణలు అయితే మరి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అంటే ఇప్పటికీ కూడా తిరుమల కొండ మీద ఏం జరుగుతోంది అన్నది ఒక చర్చకు TV5 తెరలేపింది. అనిల్ సింఘాల్ గారిని బదిలీ చేశారు. బదిలీ చేయడమే కాకుండా పయ్యావుల కేశవ్ గారు నిన్న మీడియా సమావేశంలో మా దృష్టిలో అనిల్ కుమార్ సింఘాల్ కూడా నేరస్తుడే అంటే తీర్పులు ఇచ్చేసి శిక్షలు కూడా వేసేస్తున్నారు. ఆయన నిందితుడా అనేది పక్కన పెడితే ఏకంగా నేరస్తుడే అని ప్రకటించారు. బాగానే ఉంది. ఆయనేమో నేరస్తుడే అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారికంగా నిన్న మీడియా సమావేశంలోనే ప్రకటించింది. కానీ బిఆర్ నాయుడుకి సంబంధించిన TV5 ఛానల్ మొన్న డిబేట్ పెట్టి అనిల్ సింఘాల్ మీద కుట్ర చేశారు, కుతంత్రాలు చేశారు అతన్ని తప్పించడానికి, అక్కడి నుండి కొండ మీద అనకొండలు తిష్ట వేశాయా అని TV5 ఛానల్లో మూర్తి డిబేట్లో మూర్తి గారే స్వయంగా చెప్తూ ఉన్నారు. కుట్ర చేశారు అనిల్ సింఘాల్ని తప్పించడానికి. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయ్యేందుకు ఏపీ నుంచి ఒకే ఒక్క అర్హత ఉన్న నాయకుడు అనిల్ సింఘాల్, అధికారి అనిల్ సింఘాల్. అలాంటి వ్యక్తి మీద కుట్ర చేసి తప్పించారు. ఇప్పుడు అతను దేశవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ప్రచారం చేస్తారు. ఇంత దుర్మార్గంగా నడుస్తోంది, కొండ మీద అనకొండలు తిష్ట వేశారా అని మాట్లాడారు. మరి ఆ అనకొండలు ఎవరు? పైగా పయ్యావుల కేశవ్ గారేమో
ఆయన్ని నేరస్తుడు సింఘాల్ అని చెప్తూ ఉంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు మాత్రం బదిలీ అయిన సందర్భంగా సింఘాల్ గారిని ఆయన సతీమణి గారిని ఆలయంలో తీసుకెళ్లి దర్శనాలు చేయించి వేద పండితులతో ఆశీర్వాదం ఇప్పించి సన్మానం చేసి శాలువాలు కప్పి ఆ తర్వాత ఆ ఫోటోల్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరి మంత్రివర్గం దృష్టిలో అనిల్ సింగ్ గారు నేరస్తుడైతే అంత ఘోరాలు పాల్పడి ఉంటే మరి బిఆర్ నాయుడు గారు అంత పద్ధతిగా ఆయనకు మర్యాదలు చేసి ఎలా పంపించారు? అనిల్ సింగ్ గారు నేరం చేశాడని కాదు, కేవలం దీన్ని ఒక పొలిటికల్ మోటివ్ తో రగిల్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాడి వైసీపీని దెబ్బగొట్టాలని జంతువులకోవని అన్నారు. ఇప్పుడు సిట్టు అరంగోలాగా రిపోర్ట్ ఇచ్చేసరికి ఏం చేయాలో తెలియక దొరికిన అధికారులందరి మీద వేట్లు వేసే పరిస్థితి మొదలు పెట్టారు. అందులో భాగంగానే సింఘాల్ని బదిలీ చేసేశారు. అంటే ఒక విధంగా ఆయన్ని బలి చేశారు. అంటే మొత్తం మీద ప్రభుత్వ వాలకం చూస్తూ ఉంటే తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపింది అని ఏదో ఒక కమిటీ చేతనో కమిషన్ చేతనో చొప్పించే వరకు నిద్రపోయేలా లేరు. సుప్రీంకోర్టుకు వెళ్తే అది సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ సొంతంగా కమిషన్ వేసుకుంటామని చెప్తున్నారు. అయితే ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు అయితే వెళ్తారు ఈ అంశం మీద. ఇదివరకు కూడా ఇలాగే ప్రయోగం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సొంతంగా రాష్ట్ర పోలీసు అధికారులతో ఒక సిట్ వేసి వైసీపీ వాళ్ళందరినీ బుక్ చేయాలని చూశారు. కానీ వెంటనే అప్రమత్తమైన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. మళ్ళీ దాంట్లో రాష్ట్ర పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా సన్నిహితులైన ఇద్దరు పోలీసు అధికారులకు కూడా చోటిచ్చారు. అది కూడా గమనించాలి. సిట్ అంటే కేంద్రం పూర్తిగా పాపం చంద్రబాబు నాయుడుతో సంబంధం లేకుండా నడిచిందని ఏం లేదు. వీళ్ళకి సంబంధించిన అనుకూలమైన అధికారులు కూడా ఇద్దరు ఉన్నారు అక్కడ. ఏదైనా తేడా ఉంటే ఏదైనా తప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటే ఇలా ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పి ఉండేవారు. కానీ వాళ్ళు దర్యాప్తు అంతా పక్కాగా చేశారు, ఉన్నట్టుగా తెలిచారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించి ఉండకపోవచ్చు, జంతువుల కొవ్వు లేదు అని సిట్ తేల్చంగానే పబ్లిక్ నుండి ఊహించని స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో మొత్తం దుమ్మెత్తిపోశారు. ఎంత దుర్మార్గంగా జంతువుల కొవ్వు కలిసిందని మమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టించారు, వెంకటేశ్వర స్వామి మీద ఇంత దుర్మార్గమైన ప్రచారం చేశారు మీరు అంటూ ఒక్కసారిగా మొత్తం ప్రజానికం విరుచుకుపడేసరికి ఇప్పుడు దాని నుండి కవర్ చేసుకోవడానికి మళ్ళీ లేదు మేము చెప్పింది నిజమే, జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పడానికి నమ్మించడానికి మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఒక సొంతంగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అంటే తాము చెప్పింది కరెక్ట్ అంతే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట ఏమవుతుందో మాకు సంబంధం లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళ గౌరవ ప్రతిష్టలు వాళ్ళ అహం వాళ్ళ యుగోను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్నది ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. బోలే బాబాను ఇంట్రడ్యూస్ చేసిన ఆ ఆలీబాబా ఎవరని సత్యకుమార్ ప్రశ్నించారు. ఇదో పచ్చి అబద్ధం, అంటే ప్రజల్ని మిస్లీడ్ చేయడం. ఆ ఆలీబాబా సత్యకుమార్ గారు చెప్పినట్లు ఆలీబాబా అయితే అది చంద్రబాబు నాయుడు గారే. 2018లోనే బోలే బాబా ఎంటర్ అయిందని సిట్టే తేల్చింది. అంతకుముందు హర్ష్ డైరీ పేరుతో అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోని టీటీడీ బోర్డు ఇచ్చిన ఒక నకిలీ సర్టిఫికేట్ ధృవీకరణతో ఎంటర్ అయ్యి నేను కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ కంపెనీ సప్లై చేసింది. ఇప్పుడు సత్యకుమార్ వచ్చి ఆ బోలే బాబాని ఇంట్రడ్యూస్ చేసిన ఆలీబాబా ఎవరని మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి. అంటే వీళ్ళు చూడండి, అన్ని ప్రూవ్ అయినవే, నిర్ధారణ అయిన అంశాలని కూడా మళ్ళీ ఈ రోజు ఇంకోసారి రివర్స్ లో అటాక్ చేయాలని చూస్తున్నారు వాటి ఆధారంగానే.